ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం మరికొన్ని ఈ పెద్ద మనిషి హయాంలో మాత్రం కల్లార్పకుండా అన్ని రకాలుగా వ్యవస్థలన్నీ కూడా నీరుగా మాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేక రైతులు ఈ రోజు ఉన్న పరిస్థితి పొడుస్తా ఉన్నారు. ఎంతటి దారుణంగా ఉన్నారు రైతులు. ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయి రాని పరిస్థితి ఈరోజు నిజంగా వ్యవస్థల కోసం రైతులు ఏకంగా నిర్వీర్యమైపోయిన లైన్లో నిలబడతా ఉన్న పరిస్థితి. అయినా యూరియా దొరకడు. చూసిన అరాచకమే. ఎక్కడ ఏ రైతన్నకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఏది రైతన్నకు ఉచిత పంటల బీమా పథకం గాలికి ఎగిరిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఈ పెద్ద సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి పాలన మీద ధ్యాస లేదు. మనం ఉన్నప్పుడు కేవలం ఈ రోజు వీళ్ళ దృష్టిలో పాలన 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఇలాంటి పరిస్థితి ఈ రోజు ఎంత ఆదాయం ఇస్తున్నాడని ఈ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు ఎంత ఆదాయాలు పెంచుకోవాలో నిలబడ్డం ఎప్పుడు సొంత ఆదాయాలు ఎలా కాలంలో కనీసం ఒక్కసారినా జరిగింది వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. ఈ రోజు రైతులకు సంబంధించిన ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి. కారణం బ్లాక్ మార్కెట్ రావాల్సిన ఆదాయమే చేతులు కలిపింది. రాష్ట్రానికి రావాల్సిన దళారీలతో వీళ్ళే చేతులు కలిపి ప్రైవేట్గా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబీలేకే ఆదాయాలు పోతా ఉన్నాయి. ఇంకా పనిలో పని పిఎస్సీ మొదలు పెట్టినారు. ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తా ఉంది. ఇంకా ఫినిష్. ఏది చూసినా కూడా దోపిడీ. ఓ పక్క కార్యకర్తలు దగ్గర నుంచి వచ్చేసరికి మొదలు పెట్టిన ఆదాయాలు తగ్గు. ఆర్బీకే లేవు, ఈ క్రాపు లేవు. మరోవైపు ఇసుక చూస్తే నిర్వీర్యం. మన హయాంలో కన్నా మార్కెట్లో యూరియా లేదు. వాళ్ళు బ్లాక్ చేసి రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకి రావాల్సిన డబ్బులు పోతా ఉన్నాయి. 267 రూపాయలు ఇసుకైనా అంతే, మట్టైనా మరో 200 రైతు చివరికి బతుకు దిగజారిన పరిస్థితి లిక్కర్ అంతా కూడా చూస్తాం. గిట్టుబాటు ధరలు ప్రతి పంట విడిగా రావడమే కాకుండా మరి ముఖ్యంగా ధాన్యానికి సంబంధించి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకెట్ క్లబ్బులు కనిపిస్తా ఉన్నాయి. ఈ క్రాప్ ద్వారా, ఆర్బీకేల ద్వారా ట్రాన్స్ఫర్ పడితే అక్కడ ఏ రైతుకైనా కూడా ఎంఎస్పి కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి. గన్ని బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన పేరుతో అదనంగా దాదాపుగా పవర్ పర్చేస్ అదనంగా దాదాపుగా 10,000 రూపాయలు ఎకరాకు రైతు 9 పైసలకు అదనంగా అందించిన పరిస్థితులు మన ప్రభుత్వం చేస్తే ప్రజలకు మంచి జరగాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి పరిస్థితి 3 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎందుకు ఉంది అని అంటే యాగి చేసిన వీళ్ళు చంద్రబాబు నాయుడు అంటాడు 4 రూపాయలు పండించిన ధాన్యం ప్రజలు తినే పరిస్థితిలో లేరని అని నేను ఇప్పుడు చెప్తాడు. అసలు లిక్కర్ అనేది ఈ ధాన్యం అంతా కూడా ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు. ఇథనాల్ తయారు అనేది మాత్రమే ఉపయోగపడుతుందని మన పార్టీ హయాం. దాని అర్థం ఏంది? ఎక్కడ కూడా ధాన్యం సేకరణ పరిస్థితి ఇదే మాదిరిగానే ఉంటుంది. ధాన్యం కూడా ఏ ఒక్కరికి గిట్టుబాటు ధర రాదు. మీరు పంటలు మానేయండి. క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ధాన్యం పరిస్థితే చంద్రబాబు వైఎస్ఆర్సీపీ హయాం ఉన్నాడేమో అని అనుకుందాం. ఏకంగా మిగిలిన పంటలు యా పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. లిక్కర్ తయారు చేసే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రఖ్యాతగాంచి ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర దొరుకుతా ఉందా? అవి కూడా 20 ఎంపానల్ కందులు తీసుకున్నా, మనం ఎంపానల్ చేసి మినుములు తీసుకున్నా, పెసులు తీసుకున్నా, ఎంపానల్ సజ్జలు తీసుకున్నా, మిర్చి తీసుకున్నా, పొగాకు తీసుకున్నా, అక్కడ తీసుకున్నా, క్వాలిటీ టమాటో తీసుకున్నా, కొక్కో తీసుకున్నా, అక్కడ కూడా చీనీ తీసుకున్న క్వాలిటీ చెక్ మామిడి తర్వాత ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఎటువంటి ఏ ఒక్క పంటకైనా కూడా ఈ రోజు ప్రభుత్వ దుకాణాలకి మాత్రమే వచ్చేది అని అడుగుతా ఉన్నా. ఏ పంటకు ప్రభుత్వమే కారణం. సరైన దగ్గర ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం కాకుండా కరెక్ట్ గా ఈ క్రాప్ అనే వ్యవస్థను నిర్వీర్యం చేసి షాపులు తగ్గించి దగ్గర ఉండి సీఎం యాప్ అని 43,000 బెడ్ షాపులను ప్రైస్ లేకుండా లాభాపేక్ష ఉండకుండా ప్రభుత్వంలో మనం అలర్ట్ సిస్టమ్స్ షాపులు నడిపి ఆర్బీకేలో పోస్టర్లు పెట్టి కరెక్ట్ గా ఏ పంట దుకాణాలు ఈ రేటు కన్నా తక్కువ రేట్లు ఉంటే అమ్మే పరిస్థితి ఉంటుంది. వెంటనే నోటిఫికేషన్ ఉండదు. వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతూ 7,800 కోట్లు మనం ఖర్చు చేస్తూ పక్కన ఉండే ఇల్లీగల్ కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా షాప్స్ దాదాపుగా 1/3 పరిస్థితి లేదు చేసినాం. ప్రతి షాప్ లో ఈ రోజు ఏ డిస్టరీ నుంచి మొదలు పెడితే కంపెనీలు గిట్టుబాటు ధర రాని డిస్టరీ నుంచి మొదలు పెడితే ఒక క్వాలిటీ విద్యారంగం తర్వాత
నాడు నేడు గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం గాలికి, గవర్నమెంట్ షాప్ లో ప్రతి బాటిల్ గాలికి ఎగిరిపోయాయి, గోరు ముద్ద నీరు గారిపోయిన పరిస్థితులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావైపోయినాయి. హిస్టరీల నుంచి ఎన్ని పక్కన పెడదాం, ప్రొక్యూర్డ్ మెటీరియల్ నాడు నేడు పనులు ఆగిపోయాయి. సరే కాస్త ఇవన్నీ పక్కన పెడదాం. గవర్నమెంట్ షాప్ పెద్ద చదువులు చదువుతా ఉన్న అది కూడా అమ్మే ఏ త్రైమాసికం అయిపోతున్నాయి. ఈ రోజు చూస్తే త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం. మనం ఒకసారి చూస్తే విద్యా దీవెన తరహాలో గొప్పగా ప్రభుత్వం టోటల్ గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసిన. ఏ క్వార్టర్ అయిపోయిన ఆయనకు సంబంధించిన ప్రైవేట్ జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ 2024 మార్చి ప్రైవేట్ దుకాణాల నుంచి మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి ఆ ఎన్నికల కోడ్ గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్ సంబంధించిన కార్యకర్తలు ఫినిష్ మాత్రమే వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో నిర్వహణ కూడా వాళ్ళకి ఏప్రిల్ 2024 వీళ్ళందరికీ మళ్ళీ ప్రొటెక్షన్ పోలీసులు, మళ్ళీ ఏప్రిల్ 2025 మళ్ళీ రెండో ఇన్స్టాల్మెంట్ వాడి 11 వసూలు చేసి ఏప్రిల్ 2024 పోలీసులు 1100 కోట్లు, ఏప్రిల్ 2025 పైన పెద్దబాబుకు చిన్నబాబుకి ఇంత అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఈ రోజు కంట్రోల్లోకి తీసుకున్నారు. పిల్లలకు చదువులు ఆగిపోతా ఉన్న పరిస్థితులు. ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చదువుకునే దానికి పేదవాడు ధైర్యం చేయడంలా ఈ రోజు ఇంజనీరింగ్ షాపులు నడిపేయడానికి మాఫియా దగ్గర నుంచి చదువుతా ఉన్న పిల్లలు షాపులు నడిపే వీళ్ళ కార్యకర్తల దాకా కాలేజ్ యాజమాన్యాలు ఈ రోజు పిల్లలను చదివించాలి అని అంటే తీసుకోవాలంటే భయపడతాం. వీళ్ళ ఆదాయాలు ఇది విద్యారంగం పెంచుకునే దానికోసం ఇక వైద్య రంగం గురువులలో పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచి ఆరోగ్యశ్రీ అన్నది 5 లక్షల దాకా అమ్మడం అయితే ప్రతి పేదవాడు దర్జాగా గ్రామాలలో హాస్పిటల్కి పోయి నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం బెల్ట్ షాపులు పరిస్థితి 25 లక్షల తర్వాత ఆ రేటుకి 20 రూపాయలు 30 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ వేసి మళ్ళీ దాన్ని 3300 ప్రొసీజర్లకు కళ్ళ ముందర కనిపిస్తా ఉంది. అవినీతి అన్నది ఎలా జరుగుతా ఉందో గవర్నమెంట్ పెద్ద నుంచి 16-17 నెలల నుంచి పెట్టిన బాకీల జోబీ లేక ఆదాయం మామూలుగా ఆరోగ్యశ్రీ నడపాలంటే నెలకు 300 కోట్లు అవుతుంది. ఒకవైపున ఈ మాదిరిగా జరిగి 17 నెలలు 16 నెలలు ఇంటూ ఈ లిక్కర్ సంబంధించి దాదాపుగా 4000 వీళ్ళకి సంబంధించిన ఎవరైతే డిస్ట్రిక్ట్ వాళ్ళు వీళ్ళకి బాగా డబ్బులు ఇస్తారో వాళ్ళకి సంబంధించి ఆర్డర్లు మాత్రం ఏ పేదవాడు కూడా ఈ రోజు ప్రైవేట్ షాపులు మాఫియా షాపులు ఎవరికైతే పేదవాడైనా కూడా ఏ హాస్పిటల్కు పోలేని వీళ్ళకి కావాల్సిన డిస్టరీ వాళ్ళకి ఆరోగ్య ఆసరా గురించి నేను చెప్పాను. వాళ్ళకి సంబంధించిన పరిస్థితి మాదిరిగా ఉంటే అక్కడ అందుబాటులో ఉండే వైద్యం అందిన తర్వాత ఆపరేషన్ ప్రైవేట్ షాపుల ప్రతి పేదవాడికి నెలకు 5000 రూపాయలు ఇచ్చి రెస్ట్ పీరియడ్లో సహాయంగా ఉండే గొప్ప కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో అమలయ్యేది. సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు. ఇవన్నీ ఒక మాఫియా. సరే ఇది కాస్త పక్కన పెడితే నిజంగా అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏమిటి అని అంటే వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు, ప్రజలు చనిపోయినా పర్వాలేదు, మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి. అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తూ ఉంది. భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం కుటీర పరిశ్రమల్లా కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లా ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్.
తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు. అసలు నిజంగా చూస్తే ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ప్రాంతాలు ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా పంచుకుంటూ, మన తంబళ్ళపల్లెలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచినాడు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటే అక్కడ రాష్ట్రం కంటెస్ట్ చేసినాడు. ఆయన పేరు జయచంద్ర రెడ్డి. ఆయన ఆధ్వర్యంలో జనార్దన్ రావు అనే ఒక ఆయన, ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు అనే ఇంకొక ఆయన, ఆ ఏరియాను వాళ్ళు పంచుకుంటూ వీళ్ళకు సూపర్విజన్ బాధ్యతలు, వీళ్ళ మీద సూపర్విజన్ బాధ్యతలు వాళ్ళ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మంత్రి రాంప్రసాద్, వీళ్ళకు సూపర్విజన్ బాధ్యతలు. ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఏరియా అంతా వీళ్ళు పంచుకున్నారు. అక్కడ కుటీర పరిశ్రమ ఏకంగా బాటళ్ళు ఏకంగా మందులు తయారు చేస్తూ ఉన్నారు. బాటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అసలు కుటీర పరిశ్రమలు, దానికి ఒక ట్యాంకులు, మూతలు, బాటళ్ళు, లేబుళ్ళు అన్నీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారుగా నకిలీ మద్యం దందా సాగిస్తూ ఉన్నారు. అదో ఆయన సురేంద్ర నాయుడు, ఆ మంత్రి నారా లోకేష్తో కట్టా సురేంద్ర నాయుడు, లోకేష్ అబ్బా కొడుకు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ తమ్మలపల్లిలో చంద్రబాబుతో ఈ జనార్దన్ రావు, ఈయన ఆయన జయచంద్ర రెడ్డి, ఆ సురేంద్ర నాయుడు, వీళ్ళంతా పార్ట్నర్స్. బీఫామ్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు, బాగా కంటెస్ట్ చేయనైనా నువ్వు, ఇంకా ఎమ్మెల్యే అయ్యి ఇంకా అంత రకరకాలుగా ప్రజలను ఇంకా హింసించు అని చెప్పి ఏకంగా బీఫాము. తర్వాత ఆయన మంత్రి సూపర్విజన్, ఆయన రాంప్రసాద్ రెడ్డి, ఆయన మంత్రి. ఆయన ఈ బాధ్యతలన్నీ కూడా కలెక్ట్ చేయడము, ఇవన్నీ ప్రాపర్గా జరిగించడము, డబ్బులు కలెక్ట్ చేసి చిన్నబాబుకింత పెద్దబాబుకింత డిస్ట్రిబ్యూషను, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇంత ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్లో ఆ మాఫియా సామ్రాజ్యానికి బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్న మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్లకు అందరికీ తలా ఇంత పంపకాలలో ఏకంగా మంత్రి దగ్గరుండి చేయించడం. ఆ సామ్రాజ్యం అక్కడి నుంచి విస్తరిస్తే నెక్స్ట్ సామ్రాజ్యం ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు పోతే కృష్ణా గుంటూరు జిల్లా ఈ సామ్రాజ్యానికి నెక్స్ట్ విస్తరించడం. ఇక్కడ చూస్తే ఇబ్రహీంపట్నంలో ఏకంగా ఒక చోట కాదు 2 చోట్ల భారీగా, ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్ళు, తయారీ యూనిట్లు. ఇబ్రహీంపట్నం ఇది 2 చోట్ల. ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి రావాలంటే కష్టం కదా, అంత ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఇదైతే కుటీర పరిశ్రమలు ఆడంటే ఆడబెట్టేసేయచ్చు కదా. ఏకంగా చూస్తే ఆడ వీళ్ళే బాటిళ్ళు, వీళ్ళే బ్రాండ్లు, వీళ్ళే లేబుళ్ళు, అన్నీ వీళ్ళే. లేబుళ్ళు కూడా అన్ని ప్రమాణంగా పెట్టినారు. కేరళ మాల్టు, ఓల్డ్ అడ్మైరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ, అక్కడ ఎక్కడ చూసినా కాటన్ బాక్సులతో స్పిరిట్ నింపిన క్యాన్లు. ఈ స్పిరిట్ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్లతో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయినారు. రకరకాల కుటీర పరిశ్రమల మధ్య ఇది ఎంత కూడా జరుగుతాం. ఇది ఈ ఏరియా ఏంది, కృష్ణా గుంటూరుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో జరుగుతూ ఉన్న 2వ ఏరియా. ఇది రేపల్లె. ఆ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కృష్ణా ఇబ్రహీంపట్నం నుంచి రేపల్లెకు అట్లా నెక్స్ట్ విస్తరించడం. పాలకొల్లు, అది కుటీర పరిశ్రమ. చూడు ఎంత బాగుందో కుటీర పరిశ్రమ. అసలు ఏ లెవెల్లో పెట్టినారో, మిషన్లకు తోడు క్యాన్లకు తోడు స్పిరిట్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, అన్ని ఫ్రాంచైజ్, నీట్గా ఫ్రాంచైజ్ పద్ధతులలో కుటీర పరిశ్రమల మాదిరి విస్తరించుకుంటూ పోతూ ఉన్నారు. ఇది పాలకొల్లులో జరిగింది. ఇది అమలాపురంలో కూడా చూడు మిషను, నీట్గా మిషన్లు, బాక్సులు, కల్తీ మద్యము, బాటిళ్ళు, లేబుళ్ళు, మూతలు, స్పిరిట్ అన్నీ ఇంక్లూడింగ్ మిషన్లు. మళ్ళీ ఎక్కడ వాళ్ళందరినీ బయట వాళ్ళందరినీ తీసేసినారనుకో, ఆ మాస్కులు తీసేస్తే అంత తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి కనపడతారు కాబట్టి మాస్కులు మూసేయడం. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆ నుంచి ఏకంగా రాయలసీమ ప్రాంతం నుంచి పక్కన చిత్తూరులో జరుగుతానే తమ్మలపల్లె నుంచి అటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నెల్లూరుకు. అనకాపల్లి జిల్లా పరవాడలో పట్టుబడిన నకిలీ మద్యం. పరవాడలో కూడా కుటీర పరిశ్రమ. ఏకంగా ఈ పరవాడలో కుటీర పరిశ్రమకు ఈ మాదిరిగా బ్రాండ్లు కూడా సప్లై చేస్తున్నారు. చూడు ఏ లెవెల్లో బ్రాండ్ సప్లై చేయడము, అని లేబుల్స్కి సంబంధించిన బండిల్స్. చూడండి చక్కగా అయిన స్పీకరు,
పరవాడలో నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము, అక్కడ ఫ్రాంచైజీ ఓనర్. ఆ ఫ్రాంచైజీ ఓనరు, దానికి వెనకలు ఉండేది ఆయన అయ్యన్న పాత్రుడు స్పీకర్. ఆయన ఆ ఏరియాకి సంబంధించి ఫ్రాంచైజీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ నకిలీ మద్యం తాగి ఈ మధ్యకాలంలో చనిపోయిన ఫొటోస్, ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరులో వైన్స్లో మద్యం తాగి కొద్దిసేపటికే మృతి చెందిన షేక్ చిన్నమస్తాన్. పక్కన ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి వైన్స్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ దారిలో మృతి చెందిన కిలేశ్వరంపురం గ్రామానికి చెందిన నాగరాజు. ఇది అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైన్ షాపు వద్దే మద్యం సేవిస్తూ పెద్దన్న, బేల్దారి పెద్దన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినాడు. మద్యం సేవిస్తూ అక్కడికక్కడే, ఇక్కడ మద్యం తాగినాడు, ఆడు చనిపోయినాడు. పర్మిట్ రూమ్ కదా, మద్యం షాప్ పక్కనే పర్మిట్ రూమ్, ఇల్లీగల్ పర్మిట్ రూమ్. చూడు నీట్గా పొచ్చి కూర్చోబెడుతున్నారు, పర్మిట్ రూమ్లు పెడుతున్నారు, ఆడ పెగ్గుల్లో మందు పోస్తూ ఉన్నారు, అది కూడా కల్తీ మద్యం. అది తెలియక ఎక్కువ డబ్బిచ్చి, కల్తీ మద్యం అని తెలియక ఎక్కువ డబ్బిచ్చి కొనుగోలు చేసి తాగి చనిపోయే పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే, సొంత జోబీలోకి ఆదాయాలు పెంచుకునేదానికి రాష్ట్ర ఖజానాను లూటీ చేయడం ఒక ఎత్తు అయితే, సరిపెట్టుకోకుండా ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ ఏ రకంగా లూటీ చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రన్ త్రూ. ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఏది ముట్టుకున్నా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు. కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే, ఈరోజు ఎంత ఆదాయము, ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి, సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు, వాళ్ళ జోబీలోకి ఆదాయాలు పోతూ ఉన్నాయి. దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఏది చూసినా కూడా దోపిడీయే. ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. మరోవైపు ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముడుపోతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు రావాల్సిన డబ్బులు పోతూ ఉన్నాయి. ఇసుకైనా అంతే, మట్టి అయినా అంతే, క్వాడ్స్ అయినా అంతే, సిలికా అయినా అంతే, లాటరైట్ అయినా అంతే, చివరికి లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. విచ్చలవిడిగా ఈరోజు మాఫియా కనపడతా ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకెట్ క్లబ్బులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ₹10, పావులాకు, రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్ళకు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో ₹2.49 మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మరో 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు
ఈరోజు ₹4.60 ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు. అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే, లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు, లిక్కర్లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టిలరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి. అవి కూడా 20 ఎంపానల్డ్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్. వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది. అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది. అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాల్లోకి మాత్రమే వచ్చేది. ప్రభుత్వమే సరైన సమయాలు పెట్టి, ఇష్టం వచ్చిన సమయాలు కాకుండా కరెక్ట్గా నిర్దిష్టమైన టైమింగులు పెట్టి షాపులు తగ్గించి 43,000 బెల్ట్ షాపులు అనే ప్రసక్తే లేకోకుండా, లాభాపేక్ష ఉండకుండా ప్రభుత్వమే షాపులు నడిపిస్తూ కరెక్ట్గా ప్రభుత్వ దుకాణాలు ఉండేటివి. ప్రైవేట్ వాళ్ళు ఉంటే లాభాపేక్ష ఉంటుంది, ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష ఉండదు. ఇల్లీగల్ పర్మిట్ రూములు రద్దు చేసినాం. ప్రతి షాప్ పక్కన ఉండే ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్. షాప్స్ దాదాపుగా 1/3 షాప్స్ను తగ్గించేసినాం. ప్రతి షాప్లోకి డిస్టిలరీ నుంచి మొదలు పెడితే, కంపెనీ లిక్కర్ డిస్టిలరీ నుంచి మొదలు పెడితే ఒక క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిళ్ళ మీద క్యూఆర్ కోడ్ ఉండేది. ఆ గవర్నమెంట్ షాప్లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు. 100% మంచి క్వాలిటీ, రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది. గవర్నమెంట్ షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది. ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు. ప్రైవేట్ దుకాణాల నుంచి ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరి వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకు అప్పచెప్పినారు. వీళ్ళందరికీ మళ్ళీ ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చేట్టుగా బెల్ట్ షాపులకు ఆక్షన్లు పాడి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే ఇంత, పోలీసులు ఇంత, పైన పెద్దబాబుకు చిన్నబాబుకి ఇంత అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత షాపులు నడిపే మాఫియా దగ్గర నుంచి గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపే వీళ్ళ కార్యకర్తల దాకా మొత్తం మాఫియాను అంతా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇల్లీగల్గా వీళ్ళ ఆదాయాలు పెంచుకునే దానికోసం ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అది ఇల్లీగల్ పర్మిట్ రూములలో పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచి పెగ్గుల రూపకంలో మందు పోస్తూ అమ్మడం అయితేనేమి, గ్రామాలలో బెల్ట్ షాపులు ఈ రేటుకు కొనుక్కున్న తర్వాత ఆ రేటుకి ₹20, ₹30, ₹10 ఎక్కువ వేసి మళ్ళీ దాన్ని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి అయితేనేమి కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. అవినీతి అన్నది ఎలా జరుగుతూ ఉందో, గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రాకుండా వీళ్ళ జోబీలేకి ఆదాయం ఎలా పోతూ ఉందని ఒకవైపున ఈ మాదిరిగా జరిగిస్తూ ఈ లిక్కర్కి సంబంధించి వీళ్ళకి సంబంధించిన ఎవరైతే డిస్టిలరీ వాళ్ళు వీళ్ళకి బాగా డబ్బులు ఇస్తారో వాళ్ళకి సంబంధించి ఆర్డర్లు మాత్రం ప్లేస్ చేసే విధంగా ఈ ప్రైవేట్ షాపులు, వీళ్ళ మాఫియా షాపులు ఎవరికైతే ఇండెంట్లు ప్లేస్ చేస్తాయో వీళ్ళకి కావాల్సిన డిస్టిలరీ వాళ్ళకి వీళ్ళే ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్ళకు సంబంధించిన సరుకు మాత్రమే
అక్కడ అందుబాటులో ఉండేట్టుగా కూడా తీసుకొస్తూ ఉన్నారు. ప్రైవేట్ షాపుల ఇండెంట్, ఆ ఇండెంట్ ఆధారంగా మందు కొనుగోలు చేసి సప్లై, ఆదాయాలు సొంతంగా ఇలా జోబీలోకి వేసుకునే దానికోసం. ఇవన్నీ ఒక మాఫియా. సరే, ఇది కాస్త పక్కన పెడితే నిజంగా అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏమిటి అని అంటే, వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే, చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు, ప్రజలు చనిపోయినా పర్వాలేదు, మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి. అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తూ ఉంది. భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం కుటీర పరిశ్రమల్లా, కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో, ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు. అసలు నిజంగా చూస్తే ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ఏ ప్రాంతాలు ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా పంచుకుంటూ, మొన్న తంబళ్ళపల్లెలో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచినాడు కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటే అక్కడ రాష్ట్రం కంటెస్ట్ చేసినాడు, ఆయన పేరు జయచంద్రారెడ్డి. ఆయన ఆధ్వర్యంలో జనార్దన్ రావు అనే ఒక ఆయన, ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు అనే ఇంకొక ఆయన, ఆ ఏరియాను వాళ్ళు పంచుకుంటూ వీళ్ళకు సూపర్విజన్ బాధ్యతలు, వీళ్ళ మీద సూపర్విజన్ బాధ్యతలు వాళ్ళ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మంత్రి రాంప్రసాద్, వీళ్ళకి సూపర్విజన్ బాధ్యతలు. ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఏరియా అంతా వీళ్ళు పంచుకున్నారు. అక్కడ కుటీర పరిశ్రమ ఏకంగా బాటళ్ళు ఏకంగా మందులు తయారు చేస్తూ ఉన్నారు. బాటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అసలు కుటీర పరిశ్రమలు, దానికి ఒక ట్యాంకులు, మూతలు, బాటళ్ళు, లేబుళ్ళు అన్నీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారుగా నకిలీ మద్యం దందా సాగిస్తూ ఉన్నారు. అదో ఆయన సురేంద్ర నాయుడు, ఆ మంత్రి నారా లోకేష్తో కట్టా సురేంద్ర నాయుడు, లోకేష్ అబ్బా కొడుకు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ తమ్మలపల్లిలో, చంద్రబాబుతో ఈ జనార్దన్ రావు, ఈయన ఆయన జయచంద్రారెడ్డి, ఆ సురేంద్ర నాయుడు, వీళ్ళంతా పార్ట్నర్స్. బీఫామ్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు, బాగా కంటెస్ట్ చేయనైనా నువ్వు, ఇంకా ఎమ్మెల్యే అయ్యి ఇంకా అంత రకరకాలుగా ప్రజలను ఇంకా హింసించు అని చెప్పి ఏకంగా బీఫాము. తర్వాత ఆయన మంత్రి సూపర్విజన్, ఆయన రాంప్రసాద్ రెడ్డి, ఆయన మంత్రి, ఆయన ఈ బాధ్యతలన్నీ కూడా కలెక్ట్ చేయడము, ఇవన్నీ ప్రాపర్గా జరిగించడము, డబ్బులు కలెక్ట్ చేసి చిన్నబాబుకింత పెద్దబాబుకింత డిస్ట్రిబ్యూషను, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇంత, ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్లో ఆ మాఫియా సామ్రాజ్యానికి బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్న మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్లకు అందరికీ తలా ఇంత పంపకాలలో ఏకంగా మంత్రి దగ్గరుండి చేయించడం. ఆ సామ్రాజ్యం అక్కడి నుంచి విస్తరిస్తే నెక్స్ట్ సామ్రాజ్యం ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు పోతే కృష్ణా గుంటూరు జిల్లా, ఈ సామ్రాజ్యానికి నెక్స్ట్ విస్తరించడం. ఇక్కడ చూస్తే ఇబ్రహీంపట్నంలో ఏకంగా ఒక చోట కాదు 2 చోట్ల భారీగా, ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్ళు, తయారీ యూనిట్లు. ఇబ్రహీంపట్నం ఇది 2 చోట్ల. ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి రావాలంటే కష్టం కదా, అంత ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఇదైతే కుటీర పరిశ్రమలు ఆడంటే ఆడబెట్టేసేయచ్చు కదా. ఏకంగా చూస్తే ఆడ
వీళ్ళే బాటిళ్ళు, వీళ్ళే బ్రాండ్లు, వీళ్ళే లేబుళ్ళు, అన్నీ వీళ్ళే. లేబుళ్ళు కూడా అన్ని బ్రహ్మాండంగా పెట్టినారు. కేరళ మాల్టు, ఓల్డ్ అడ్మైరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ. అక్కడ ఎక్కడ చూసినా కాటన్ బాక్సులతో స్పిరిట్ నింపిన క్యాన్లు. ఈ స్పిరిట్ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్లతో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయినారు. రకరకాల కుటీర పరిశ్రమల మధ్య ఇది ఎంత కూడా జరుగుతాం. ఇది ఈ ఏరియా ఏంది, కృష్ణా గుంటూరుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో జరుగుతూ ఉన్న రెండో ఏరియా. ఇది రేపల్ల. ఆ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కృష్ణా ఇబ్రహీంపట్నం నుంచి రేపల్లెకు అట్లా నెక్స్ట్ విస్తరించడం. పాలకొల్లు, అది కుటీర పరిశ్రమ. చూడు ఎంత బాగుందో కుటీర పరిశ్రమ. అసలు ఏ లెవెల్లో పెట్టినారో. మిషన్లకు తోడు క్యాన్లకు తోడు స్పిరిట్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, అన్ని ఫ్రాంచైజ్, నీట్గా ఫ్రాంచైజ్ పద్ధతులలో కుటీర పరిశ్రమల మాదిరి విస్తరించుకుంటూ పోతూ ఉన్నారు. ఇది పాలకొల్లులో జరిగింది. ఇది అమలాపురంలో కూడా చూడు మిషను, నీట్గా మిషన్లు, బాక్సులు, కల్తీ మద్యము, బాటిళ్ళు, లేబుళ్ళు, మూతలు, స్పిరిట్ అన్నీ ఇంక్లూడింగ్ మిషన్లు. మళ్ళీ ఎక్కడ వాళ్ళందరినీ బయట మూతలు వాళ్ళందరినీ తీసేసినారనుకో, ఆ మాస్కులు తీసేస్తే అంత తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి కనపడతారు కాబట్టి మాస్కులు మూసేయడం. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆ నుంచి ఏకంగా రాయలసీమ ప్రాంతం నుంచి పక్కన చిత్తూరులో జరుగుతానే తమ్మలపల్లి నుంచి అటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నెల్లూరుకు. అనకాపల్లి జిల్లా పర్వాడలో పట్టుబడిన నకిలీ మద్యం. పర్వాడలో కూడా కుటీర పరిశ్రమ. ఏకంగా ఈ పర్వాడలో కుటీర పరిశ్రమకు ఈ మాదిరిగా బ్రాండ్లు కూడా సప్లై చేస్తున్నారు. చూడు ఏ లెవెల్లో బ్రాండ్ సప్లై చేయడము అని. లేబుల్స్కి సంబంధించిన బండిల్స్. చూడండి చక్కగా అయిన స్పీకరు. పరవాడలో నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము, అక్కడ ఫ్రాంచైజీ ఓనర్. ఆ ఫ్రాంచైజీ ఓనరు, దానికి వెనకలు ఉండేది ఆయన అయ్యన్న పాత్రుడు స్పీకర్. ఆయన ఆ ఏరియాకి సంబంధించి ఫ్రాంచైజీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ నకిలీ మద్యం తాగి ఈ మధ్యకాలంలో చనిపోయిన ఫొటోస్. ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరులో వైన్స్లో మద్యం తాగి కొద్దిసేపటికే మృతి చెందిన షేక్ చిన్నమస్తాన్. పక్కన ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి వైన్స్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ దారిలో మృతి చెందిన కిలేశ్వరంపురం గ్రామానికి చెందిన నాగరాజు. ఇది అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైన్ షాపు వద్దే మద్యం సేవిస్తూ పెద్దన్న, బేల్దారి పెద్దన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినాడు. మద్యం సేవిస్తూ అక్కడికక్కడే ఇక్కడ మద్యం తాగినాడు, ఆడు చనిపోయినాడు. పర్మిట్ రూమ్ కదా, మద్యం షాప్ పక్కనే పర్మిట్ రూమ్, ఇల్లీగల్ పర్మిట్ రూమ్. చూడు నీట్గా పొచ్చి కూర్చోబెడుతున్నారు, పర్మిట్ రూమ్లు పెడుతున్నారు, ఆడ పెగ్గుల్లో మందు పోస్తూ ఉన్నారు. అది కూడా కల్తీ మద్యం. అది తెలియక ఎక్కువ డబ్బిచ్చి, కల్తీ మద్యం అని తెలియక ఎక్కువ డబ్బిచ్చి కొనుగోలు చేసి తాగి చనిపోయే పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే, సొంత జోబీలేకి ఆదాయాలు పెంచుకునేదానికి రాష్ట్ర ఖజానాను లూటీ చేయడం ఒక ఎత్తు అయితే, సరిపెట్టుకోకుండా ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ ఏ రకంగా లూటీ చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా నేను ఐ విల్ జస్ట్ రన్ త్రూ. ప్రజలకు ఈరోజు పూర్తిగా భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న పనులను చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళార్పకుండా ఆడుతూ ఉన్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు కూడా తెలియకుండా లేకుండా పొడుస్తూ ఉన్న వెన్నుపోట్లను చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు అనేవి తొలగిపోయాయి. ఈరోజు నిజంగా వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. ఏది ముట్టుకున్నా కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది అని చెప్పి ఒకసారి ఒక సామాన్యుడిగా ఒకసారి ఆలోచన చేస్తే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మీద ధ్యాస లేదు. కేవలం ఈరోజు వీళ్ళ దృష్టిలో పాలన అన్నది ఎందుకు అంటే
ఈరోజు ఎంత ఆదాయము, ఈరోజు ముగిసే లోపల రేపటికి ఇంకా ఎంత ఆదాయాలు పెంచుకోవాలి, సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే వాటి మీద తప్ప వేరే ధ్యాసే లేదు వీళ్ళకు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా కరప్షన్. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబిలేకే ఆదాయాలు పోతూ ఉన్నాయి. దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఏది చూసినా కూడా దోపిడీయే. ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. మరోవైపు ఇసుక చూస్తే మన హయాంలో కన్నా 2 ఇంతలు ఎక్కువ రేటుకు అమ్ముడుపోతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు రావాల్సిన డబ్బులు పోతూ ఉన్నాయి. ఇసుకైనా అంతే, మట్టి అయినా అంతే, క్వాడ్స్ అయినా అంతే, సిలికా అయినా అంతే, లాటరైట్ అయినా అంతే. చివరికి లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. విచ్చలవిడిగా ఈరోజు మాఫియా కనపడతా ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకెట్ క్లబ్బులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ₹1 పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్ళకు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో ₹2.49 మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మరో 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు. అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే, లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు, లిక్కర్లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన డిస్టిలరీస్ నుంచే ప్రొక్యూర్ చేసేటివి. అవి కూడా 20 ఎంపానల్డ్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దే ఆర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్. వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది. అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది. అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాల్లోకి మాత్రమే వచ్చేది. ప్రభుత్వమే సరైన సమయాలు పెట్టి, ఇష్టం వచ్చిన సమయాలు కాకుండా కరెక్ట్గా నిర్దిష్టమైన టైమింగ్ను పెట్టి షాపులు తగ్గించి 43,000 బెల్ట్ షాపులు అనే ప్రసక్తే లేకోకుండా, లాభాపేక్ష ఉండకుండా ప్రభుత్వమే షాపులు నడిపిస్తూ కరెక్ట్గా ప్రభుత్వ దుకాణాలు ఉండేటివి. ప్రైవేట్ వాళ్ళు ఉంటే లాభాపేక్ష ఉంటుంది, ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష ఉండదు. ఇల్లీగల్ పర్మిట్ రూములు రద్దు చేసినాం. ప్రతి షాప్ పక్కన ఉండే ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్. షాప్స్ దాదాపుగా 1/3 షాప్స్ను తగ్గించేసినాం. ప్రతి షాప్లోకి డిస్టిలరీ నుంచి మొదలు పెడితే, కంపెనీ లిక్కర్ డిస్టిలరీ నుంచి మొదలు పెడితే ఒక క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిళ్ళ మీద QR కోడ్ ఉండేది. ఆ గవర్నమెంట్ షాప్లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు QR కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు. 100% మంచి క్వాలిటీ, రెప్యూటెడ్ ఎన్లిస్టెడ్ డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్డ్ మెటీరియల్ అమ్ముడుపోయేది. గవర్నమెంట్ షాపుల్లో నుంచి అది కూడా అమ్మే పరిస్థితి ఉండేది. ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు. ప్రైవేట్ దుకాణాల నుంచి
ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరి వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకి అప్పచెప్పినారు. వీళ్ళందరికీ మళ్ళీ ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చేట్టుగా బెల్ట్ షాపులకు ఆక్షన్లు పాడి డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యే ఇంత, పోలీసులు ఇంత, పైన పెద్దబాబుకు చిన్నబాబుకి ఇంత అని చెప్పి ఓ పద్ధతి ప్రకారం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత షాపులు నడిపే మాఫియా దగ్గర నుంచి గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపే వీళ్ళ కార్యకర్తల దాకా మొత్తం మాఫియాను అంతా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇల్లీగల్గా వీళ్ళ ఆదాయాలు పెంచుకునే దానికోసం ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. అది ఇల్లీగల్ పర్మిట్ రూములలో పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచి పెగ్గుల రూపకంలో మందు పోస్తూ అమ్మడం అయితేనేమి, గ్రామాలలో బెల్ట్ షాపులు ఈ రేటుకు కొనుక్కున్న తర్వాత ఆ రేటుకి 20 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయలు ఎక్కువ వేసి మళ్ళీ దాన్ని వాళ్ళు అమ్ముకునే పరిస్థితి అయితేనేమి కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. అవినీతి అన్నది ఎలా జరుగుతూ ఉందో, గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం గవర్నమెంట్కి రాకుండా వీళ్ళ జోబీలేక ఆదాయం ఎలా పోతూ ఉందని ఒకవైపున ఈ మాదిరిగా జరిగిస్తూ ఈ లిక్కర్కి సంబంధించి వీళ్ళకి సంబంధించిన ఎవరైతే డిస్టరీ వాళ్ళు వీళ్ళకి బాగా డబ్బులు ఇస్తారో వాళ్ళకి సంబంధించి ఆర్డర్లు మాత్రం ప్లేస్ చేసే విధంగా ఈ ప్రైవేట్ షాపులు, వీళ్ళ మాఫియా షాపులు ఎవరికైతే ఇండెంట్లు ప్లేస్ చేస్తాయో వీళ్ళకి కావాల్సిన డిస్టరీ వాళ్ళకి వీళ్ళే ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్ళకి సంబంధించిన సరుకు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేట్టుగా కూడా తీసుకొస్తూ ఉన్నారు. ప్రైవేట్ షాపుల ఇండెంట్, ఆ ఇండెంట్ ఆధారంగా మందు కొనుగోలు చేసి సప్లై, ఆదాయాలు సొంతంగా ఇలా జోబీలోకి వేసుకునే దానికోసం. ఇవన్నీ ఒక మాఫియా. సరే, ఇది కాస్త పక్కన పెడితే నిజంగా అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏమిటి అని అంటే వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు, ప్రజలు చనిపోయినా పర్వాలేదు, మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి. అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తూ ఉంది. భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రతి 4-5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్ తాగి మనుషులు చనిపోతా ఉన్న పరిస్థితులు. అసలు నిజంగా చూస్తే ఒక సిండికేట్ పద్ధతి ప్రకారం ఏ ప్రాంతాలు ఎవరెవరు పంచుకుంటున్నారు అన్నట్టుగా పంచుకుంటూ మొన్న తంబళ్ళపల్లెలో ఒక ఆయన, ఇంకొక ఆయన సురేంద్ర నాయుడు అనే ఇంకొక ఆయన, ఆ ఏరియాను వాళ్ళు పంచుకుంటూ వీళ్ళకు సూపర్విజన్ బాధ్యతలు, వీళ్ళ మీద సూపర్విజన్ బాధ్యతలు వాళ్ళ అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మంత్రి రాంప్రసాద్, వీళ్ళకి సూపర్విజన్ బాధ్యతలు. ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఏరియా అంతా వీళ్ళు పంచుకున్నారు. అక్కడ కుటీర పరిశ్రమ ఏకంగా బాటళ్ళు ఏకంగా మందులు తయారు చేస్తూ ఉన్నారు.
బాటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఒక కుటీర పరిశ్రమలు, దానికి ఒక ట్యాంకులు, మూతలు, బాటళ్ళు, లేబుళ్ళు అన్నీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారుగా నకిలీ మద్యం దందా సాగిస్తూ ఉన్నారు. అదో ఆయన సురేంద్ర నాయుడు, ఆ మంత్రి నారా లోకేష్తో కట్టా సురేంద్ర నాయుడు, లోకేషు అబ్బా కొడుకు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్. తమ్మలపల్లిలో చంద్రబాబుతో ఈ జనార్దన్ రావు, ఈయన ఆయన జయచంద్ర రెడ్డి, ఆ సురేంద్ర నాయుడు, వీళ్ళంతా పార్ట్నర్స్. బీఫామ్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు, బాగా కంటెస్ట్ చేయనైనా నువ్వు, ఇంకా ఎమ్మెల్యే అయ్యి ఇంకా అంత రకరకాలుగా ప్రజలను ఇంకా హింసించు అని చెప్పి ఏకంగా బీఫాము. తర్వాత ఆయన మంత్రి సూపర్విజన్, ఆయన రాంప్రసాద్ రెడ్డి, ఆయన మంత్రి, ఆయన ఈ బాధ్యతలన్నీ కూడా కలెక్ట్ చేయడము, ఇవన్నీ ప్రాపర్గా జరిగించడము, డబ్బులు కలెక్ట్ చేసి చిన్నబాబుకింత పెద్దబాబుకింత డిస్ట్రిబ్యూషను, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇంత ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్లో ఆ మాఫియా సామ్రాజ్యానికి బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్న మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్లకు అందరికీ తలా ఇంత పంపకాలలో ఏకంగా మంత్రి దగ్గరుండి చేయించడం. ఆ సామ్రాజ్యం అక్కడి నుంచి విస్తరిస్తే నెక్స్ట్ సామ్రాజ్యం ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు పోతే కృష్ణా గుంటూరు జిల్లా ఈ సామ్రాజ్యానికి నెక్స్ట్ విస్తరించడం. ఇక్కడ చూస్తే ఇబ్రహీంపట్నంలో ఏకంగా ఒక చోట కాదు 2 చోట్ల భారీగా, ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్ళు, తయారీ యూనిట్లు. ఇబ్రహీంపట్నం ఇది 2 చోట్ల. ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి రావాలంటే కష్టం కదా, అంత ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఇదైతే కుటీర పరిశ్రమలు ఆడంటే ఆడబెట్టేసేయచ్చు కదా. ఏకంగా చూస్తే ఆడ వీళ్ళే బాటిళ్ళు, వీళ్ళే బ్రాండ్లు, వీళ్ళే లేబుళ్ళు, అన్నీ వీళ్ళే. లేబుళ్ళు కూడా అన్ని ప్రమాణంగా పెట్టినారు. కేరళ మాల్టు, ఓల్డ్ అడ్మైరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ, అక్కడ ఎక్కడ చూసినా కాటన్ బాక్సులతో స్పిరిట్ నింపిన క్యాన్లు. ఈ స్పిరిట్ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్లతో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయినారు. రకరకాల కుటీర పరిశ్రమల మధ్య ఇది ఎంత కూడా జరుగుతాం. ఇది ఈ ఏరియా ఏంది, కృష్ణా గుంటూరుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో జరుగుతూ ఉన్న 2వ ఏరియా. ఇది రేపల్ల. ఆ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కృష్ణా ఇబ్రహీంపట్నం నుంచి రేపల్లెకు అట్లా నెక్స్ట్ విస్తరించడం. పాలకొల్లు, అది కుటీర పరిశ్రమ. చూడు ఎంత బాగుందో కుటీర పరిశ్రమ, అసలు ఏ లెవెల్లో పెట్టినారో. మిషన్లకు తోడు క్యాన్లకు తోడు స్పిరిట్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, అన్ని ఫ్రాంచైజ్, నీట్గా ఫ్రాంచైజ్ పద్ధతులలో కుటీర పరిశ్రమల మాదిరి విస్తరించుకుంటూ పోతూ ఉన్నారు. ఇది పాలకొల్లులో జరిగింది. ఇది అమలాపురంలో కూడా చూడు మిషను, నీట్గా మిషన్లు, బాక్సులు, కల్తీ మద్యము, బాటిళ్ళు, లేబుళ్ళు, మూతలు, స్పిరిట్ అన్నీ ఇంక్లూడింగ్ మిషన్లు. మళ్ళీ ఎక్కడ వాళ్ళందరినీ బయట వాళ్ళందరినీ తీసేసినారనుకో, ఆ మాస్కులు తీసేస్తే అంత తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి కనపడతారు కాబట్టి మాస్కులు మూసేయడం. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆ నుంచి ఏకంగా రాయలసీమ ప్రాంతం నుంచి పక్కన చిత్తూరులో జరుగుతానే తమ్మలపల్లి నుంచి అటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నెల్లూరుకు. అనకాపల్లి జిల్లా పరవాడలో పట్టుబడిన నకిలీ మద్యం. పరవాడలో కూడా కుటీర పరిశ్రమ. ఏకంగా ఈ పరవాడలో కుటీర పరిశ్రమకు ఈ మాదిరిగా బ్రాండ్లు కూడా సప్లై చేస్తున్నారు. చూడు ఏ లెవెల్లో బ్రాండ్ సప్లై చేయడము అని, లేబుల్స్కి సంబంధించిన బండిల్స్. చూడండి చక్కగా అయిన స్పీకరు. పరవాడలో నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము, అక్కడ ఫ్రాంచైజీ ఓనర్. ఆ ఫ్రాంచైజీ ఓనరు, దానికి వెనకలు ఉండేది ఆయన అయ్యన్న పాత్రుడు స్పీకర్. ఆయన ఆ ఏరియాకి సంబంధించి ఫ్రాంచైజీ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ నకిలీ మద్యం తాగి ఈ మధ్యకాలంలో చనిపోయిన ఫొటోస్. ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరులో వైన్స్లో మద్యం తాగి కొద్దిసేపటికే మృతి చెందిన షేక్ చిన్నమస్తాన్. పక్కన ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి వైన్స్లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ దారిలో మృతి చెందిన కిలేశ్వరంపురం గ్రామానికి చెందిన నాగరాజు. ఇది అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వైన్ షాపు వద్దే మద్యం సేవిస్తూ పెద్దన్న, బేల్దారి పెద్దన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినాడు. మద్యం సేవిస్తూ అక్కడికక్కడే, ఇక్కడ మద్యం తాగినాడు, ఆడు చనిపోయినాడు.
పర్మిట్ రూమ్ కదా, మద్యం షాప్ పక్కనే పర్మిట్ రూమ్, ఇల్లీగల్ పర్మిట్ రూమ్. చూడు నీట్గా పొచ్చి కూర్చోబెడుతున్నారు, పర్మిట్ రూమ్లు పెడుతున్నారు, ఆడ పెగ్గుల్లో మందు పోస్తూ ఉన్నారు, అది కూడా కల్తీ మద్యం. అది తెలియక ఎక్కువ డబ్బిచ్చి, కల్తీ మద్యం అని తెలియక ఎక్కువ డబ్బిచ్చి కొనుగోలు చేసి తాగి చనిపోయే పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నారు అని అంటే, సొంత జోబీలేకి ఆదాయాలు పెంచుకునేదానికి రాష్ట్ర ఖజానాను లూటీ చేయడం ఒక ఎత్తు అయితే, సరిపెట్టుకోకుండా ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ ఏ రకంగా లూటీ చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతూ ఉన్న పాలన ఎలా ఉంది అన్న దాని మీద క్లుప్తంగా. మరోవైపు చూస్తే బాబు షూరిటీ పోయి ప్రజలకు ఈరోజు పూర్తిగా, మరోవైపు చూస్తే బాబు షూరిటీ పోయి మోసం గ్యారంటీగా నిలబడిన పరిస్థితి. ఇది మరోవైపు చూస్తే సూపర్ 6లు, సూపర్ 7లు ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు విద్యా రంగాన్ని ఏ రకంగా నాశనం చేస్తూ ఉన్నారో కూడా మన కళ్ళ ఎదుటే బాధాకరమైన పిక్చర్ కనిపిస్తుంది. అసలు నిజంగా మన హయాంలో జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు కన్నా పరిపాలన చేసిందంటే, నేను చెప్తా ఉన్నా, ప్రతి గవర్నమెంట్ చదువు స్కూల్లో నుంచి వచ్చిన పిల్లాడు, 1వ తరగతి పిల్లోడు 10వ తరగతి, 10 ఏళ్ళ మన హయాం, ఆ పిల్లాడు 10 సంవత్సరానికి పాస్ అయ్యేసరికి ఆ పిల్లోడు ఐబీ సర్టిఫికెట్తో, ఇంగ్లీష్ మీడియం ఐబీ సర్టిఫికెట్తో, నేను సిబిఎస్ఈ గురించి కూడా మాట్లాడడంలా, ఇంగ్లీష్ మీడియంతో ఐబీ సర్టిఫికెట్తో పాస్ అయ్యిండు. అనర్గళంగా 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులు అటెండ్ అవుతూ, అనర్గళంగా వెస్టర్న్ యాక్సెంట్తో, అంటే అమెరికన్ యాక్సెంట్తో అనర్గళంగా ఆ పిల్లోడు మాట్లాడే పరిస్థితి ఉండేది. 8వ తరగతి పిల్లాడికి, ప్రతి పిల్లాడికి 8వ తరగతికి వస్తానే పిల్లోని చేతుల్లో ట్యాబులు కనిపించే పరిస్థితితో ఆ పిల్లాడి చదువులు, ఐబీ చదువులు, టోఫుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత, 8వ తరగతి పిల్లల ట్యాబులతో వాళ్లకు ఏకంగా సాఫ్ట్వేర్ మీద అవగాహన, ఇంటర్నెట్తో వాళ్ళని అనుసంధానము, అన్నిటితో పాటు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, ఇవన్నీ కలిపి అసలు ఆ పిల్లాడి ఏ స్టేజ్లో వచ్చేవాడంటే, అసలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఒక గేట్వే అయ్యేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, అటువంటి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు అందుబాటులోకి వచ్చేది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని తెరమరుగు చేసేశారు. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి మన హయాంలో ఉన్నవి పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితులు. 8వ తరగతి పిల్లలకు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేటివి, ఈరోజు ట్యాబుల గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇచ్చే పరిస్థితి దేవుడు ఎరుగు, కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మన హయాంలో ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే, అసలు ఆ స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నాడు నేడు పనులు ఈరోజు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితులు. బాధ ఎక్కడ కలుగుతుందనంటే, నాడు నేడు పనులు ఆగిపోవడమే కాకుండా కనీసం వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయలేని అధ్వానమైన పరిస్థితులకి మొత్తం విద్యా వ్యవస్థను నెట్టేసింది. రోజుకొక మెనూతో గోరుముద్ద అనే కార్యక్రమం మన హయాంలో గొప్పగా నిర్వర్తించిన కార్యక్రమం ఈరోజు కనుమరుగైపోయింది. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డ్స్ చూసినాం. ఎమ్మెల్యేల దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం రికమెండేషన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి
ప్రజలు వచ్చి అడిగిన పరిస్థితులను మనం చూస్తాం. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమంటే 5 లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. గత ఏడాది తల్లికి వందనం అని చెప్పి మనం పెట్టిన అమ్మఒడిని వాళ్ళ తల్లికి వందనం అని పేరు మార్చినారు. గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అని అన్నారు. చివరికి అక్కడ 30 లక్షల మంది పిల్లలను ఎగరగొట్టేసినారు. 15,000 కాస్త 13,000 అన్నారు. 13,000 కాస్త తీరా ఎంత ఇచ్చినారని చూస్తే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000. నిజంగా బాధ ఎక్కడ కనిపిస్తుందనంటే, నాడు నేడు అనే గొప్ప కార్యక్రమం ద్వారా మనం రూపురేఖలు మార్చే కార్యక్రమం మనం చేస్తే, ఆ నాడు నేడు పనుల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడైతే పెట్టారో ఆ ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ కూడా వీళ్ళు సరిగ్గా చేయక కురుపాంలో నియోజకవర్గంలో ఏకంగా 2 పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామర్లు. హాస్పిటల్లో ఇంకా 30 మంది పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారు. నెల రోజుల క్రితం జాండీస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకునే నాతుడు లేడు. ఎక్స్ఎమ్మెల్యే మన కంటెస్టెడ్ క్యాండిడేట్ పోయి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి నిలదీస్తే తప్ప. ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ త్రైమాసికానికి సంబంధించింది మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. ఎన్నికలు రావడం, అక్కడ నుంచి పోస్ట్పోన్మెంట్ జరిగితే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్లో త్రైమాసికాన్ని నుంచి మొదలు పెడితే ఈ సెప్టెంబర్ దాకా తీసుకుంటే 7 త్రైమాసికాలు విద్యా దీవెన సొమ్ము మామూలుగా ప్రతి త్రైమాసికానికి అప్రాక్సిమేట్లీ 650 కోట్ల నుంచి 700 కోట్లు అప్రాక్సిమేట్గా అవుతుంది. అంటే దాదాపుగా 7 త్రైమాసికాలు అంటే దాదాపుగా 4,500 కోట్లు. ఇచ్చింది ఎంత అంటే కేవలం 700 కోట్లు. మిగతాదంతా గాలికి వదిలేసినారు. ప్రతి ఏప్రిల్ 2024లో వసతి దీవెన కింద 1,100 కోట్లు మన హయాంలో ఇచ్చేవాళ్ళం. ప్రతి ఏప్రిల్లో ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. ఏప్రిల్ 2024 1,100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1,100 కోట్లు. 2,200 కోట్లకు సంబంధించి వసతి దీవెన డబ్బులు పూర్తిగా స్టాప్ అయిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన పరిస్థితులు ఈ స్థాయిలోకి వచ్చేసరికే పిల్లలు చదివే పరిస్థితి లేదు. పిల్లలను కాలేజీలకు పంపించే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు. కాలేజీలు వీళ్ళను ఉచితంగా చదివించే పరిస్థితిలోకి కాలేజీ యాజమాన్యాలు లేవు. అవి నడవాలి, అవి బ్రతకాలి, వాళ్లకు జీతాలు ఇవ్వాలి. చివరికి పిల్లల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్న పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. పంటల గురించి చెప్పాల్సిన పనుల, రైతులకు ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పట్టించుకునే నాతులు లేడు. ఈ క్రాప్ అనేది ఈరోజు కనపడకుండా పోయింది. ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ ఆధారంగా సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ కింద ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకేలో అలర్ట్ వచ్చేది. అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడ ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ అలర్ట్ ఇచ్చేవాడు. ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. మార్క్ఫెడ్కి సంబంధించి జాయింట్ ఎండి హోదాలు. వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో ఇంటర్వెన్షన్ జరిగి ఆ పంటకు తోడుగా నిలబడే పరిస్థితి ఉండేది. ఆర్బీకేలలో ఒక చాట్ వేసేవాళ్ళం, ఏ పంటకు గిట్టుబాటు ధర ఇది అని. ఆ రేటు కన్నా తక్కువ రేటు ఎక్కడైనా ఉంది అన్న పరిస్థితి ఉంటే వెంటనే అలర్ట్ వచ్చేది. ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయి ప్రతి రైతుకు గిట్టుబాటు ధరలు వచ్చేటివి. ఈ క్రాప్ పోయింది, ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి.
ఉచిత పంటల బీమా పోయింది, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. రైతు భరోసాగా మనం రైతుకు పెట్టుబడి సహాయంగా క్రమం తప్పకుండా మనం రైతుకు తోడుగా ఉండే కార్యక్రమాలు మనం చేసి రైతుకి ఇచ్చే కార్యక్రమం 13,500 మనం ఇస్తూ ఉంటే కళ్ళబోలి మాటలతో రైతులను భ్రమపట్టించి రైతు భరోసా పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే, రైతు భరోసాకు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నాడు. పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక మేము 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకు కలిపితే 20,000, 20,000 2 ఏళ్ళకు కలిపితే 40,000 ఇవ్వాలి. 40,000కు గాను ఇచ్చింది కేవలం 5,000. ఏ రైతుకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట తీసుకున్న రైతులకు ఈరోజు నష్టమే. ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి, టొమాటో, సజ్జలు, పెసలు, మెనుములు, చీని, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి చూసుకుంటే మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే మాదిరిగా ఉంది, టొమాటో పరిస్థితి మళ్ళీ అదే మాదిరిగా ఉంది, చీనీ పరిస్థితి అదే మాదిరిగా ఉంది. ఎక్కడ చూసినా కూడా దళారీ వ్యవస్థ, ఎక్కడ చూసినా కూడా కల్తీ విత్తనాలు, కల్తీ యూరియాలు, కల్తీ పెస్టిసైడ్స్. మొట్టమొదటిసారిగా నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. 5 సంవత్సరాలు మన పరిపాలన మనం చేసాం. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ మనం చూసామా ఎరువుల కోసం రైతులు రోడ్లు ఎక్కడం? నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నాకు. అసలు ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం పనిచేస్తూ ఉందా? చివరికి ఎరువుల్లో కూడా స్కాములు చేసి ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలిచే విధంగా ఆర్బీకేల ద్వారా రైతులకు దగ్గరికి దాన్ని సప్లై చేయాల్సింది పోయి ఏకంగా ప్రైవేటుకు ఎరువులు కేటాయింపులు ఎక్కువ చేసి ప్రైవేట్ వాళ్ళతో వీళ్ళు దళారీలతో డీల్ సెట్ చేసుకొని వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి రేట్లు ఎక్కువ పెట్టి 263 రూపాయలకు సంబంధించిన యూరియా మరో 200 రూపాయలు ఎక్స్ట్రా రేటుకి అమ్మేట్టుగా అందులో వీళ్ళకి ఇంత కమిషన్ మాట్లాడుకొని అసలు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఈ మాదిరిగా పాలన సాగుతూ ఉంది. మరోవైపు చూస్తే బాబు షూరిటీ పోయి మోసం గ్యారంటీగా నిలబడిన పరిస్థితి. ఇది మరోవైపు చూస్తే సూపర్ 6లు, సూపర్ 7లు ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు విద్యారంగాన్ని ఏ రకంగా నాశనం చేస్తూ ఉన్నారో కూడా మన కళ్ళ ఎదుటే బాధాకరమైన పిక్చర్ కనిపిస్తుంది. అసలు నిజంగా మన హయాంలో జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు కన్నా పరిపాలన చేసిందంటే నేను చెప్తా ఉన్నా, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నుంచి వచ్చిన పిల్లాడు 1వ తరగతి పిల్లోడు 10వ తరగతి 10 ఏళ్ళ మన హయాం, ఆ పిల్లాడు 10 సంవత్సరానికి పాస్ అయ్యేసరికి ఆ పిల్లోడు ఐబీ సర్టిఫికెట్తో, ఇంగ్లీష్ మీడియం ఐబీ సర్టిఫికెట్తో, నేను సిబిఎస్ఈ గురించి కూడా మాట్లాడడంలా, ఇంగ్లీష్ మీడియంతో ఐబీ సర్టిఫికెట్తో పాస్ అయ్యిండు. అనర్గళంగా 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులు అటెండ్ అవుతూ అనర్గళంగా వెస్టర్న్ యాక్సెంట్తో అంటే అమెరికన్ యాక్సెంట్తో అనర్గళంగా ఆ పిల్లోడు మాట్లాడే పరిస్థితి ఉండేది. 8వ తరగతి పిల్లాడికి ప్రతి పిల్లాడికి 8వ తరగతికి వస్తానే పిల్లోని చేతుల్లో ట్యాబులు కనిపించే పరిస్థితితో ఆ పిల్లాడి చదువులు, ఐబీ చదువులు, టోఫుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత, 8వ తరగతి పిల్లల ట్యాబులతో వాళ్లకు ఏకంగా సాఫ్ట్వేర్ మీద అవగాహన, ఇంటర్నెట్తో వాళ్ళని అనుసంధానము, వీటి అన్నిటితో పాటు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, ఇవన్నీ కలిపి అసలు ఆ పిల్లాడి ఏ స్టేజ్లో వచ్చేవాడంటే అసలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఒక గేట్వే అయ్యేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, అటువంటి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు అందుబాటులోకి వచ్చేది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని తెరమరుగు చేసేశారు. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి
మన హయాంలో ఉన్నవి పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితులు. 8వ తరగతి పిల్లలకు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేటివి ఈరోజు ట్యాబుల గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇచ్చే పరిస్థితి దేవుడు ఎరుగు, కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మన హయాంలో ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే అసలు ఆ స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నాడు నేడు పనులు ఈరోజు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితులు. బాధ ఎక్కడ కలుగుతుందనంటే నాడు నేడు పనులు ఆగిపోవడమే కాకుండా కనీసం వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయలేని అధ్వానమైన పరిస్థితులకి మొత్తం విద్యా వ్యవస్థను నెట్టేసింది. రోజుకొక మెనూతో గోరుముద్ద అనే కార్యక్రమం మన హయాంలో గొప్పగా నిర్వర్తించిన కార్యక్రమం ఈరోజు కనుమరుగైపోయింది. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డ్స్ చూసినాం. ఎమ్మెల్యేల దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం రికమెండేషన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజలు వచ్చి అడిగిన పరిస్థితులను మనం చూస్తాం. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమంటే 5 లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. గత ఏడాది తల్లికి వందనం అని చెప్పి మనం పెట్టిన అమ్మఒడిని వాళ్ళ తల్లికి వందనం అని పేరు మార్చినారు. గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అని అన్నారు. చివరికి అక్కడ 30 లక్షల మంది పిల్లలను ఎగరగొట్టేసినారు. 15,000 కాస్త 13,000 అన్నారు. 13,000 కాస్త తీరా ఎంత ఇచ్చినారని చూస్తే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000. నిజంగా బాధ ఎక్కడ కనిపిస్తుందనంటే నాడు నేడు అనే గొప్ప కార్యక్రమం ద్వారా మనం రూపురేఖలు మార్చే కార్యక్రమం మనం చేస్తే ఆ నాడు నేడు పనుల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడైతే పెట్టారో ఆ ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ కూడా వీళ్ళు సరిగ్గా చేయక కురుపాంలో నియోజకవర్గంలో ఏకంగా 2 పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామర్లు. హాస్పిటల్లో ఇంకా 30 మంది పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారు. నెల రోజుల క్రితం జాండీస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకునే నాతుడు లేడు. ఎక్స్ఎమ్మెల్యే మన కంటెస్టెడ్ క్యాండిడేట్ పోయి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి నిలదీస్తే తప్ప. ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ త్రైమాసికానికి సంబంధించింది మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. ఎన్నికలు రావడం అక్కడ నుంచి పోస్ట్పోన్మెంట్ జరిగితే 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్లో త్రైమాసికాన్ని నుంచి మొదలు పెడితే ఈ సెప్టెంబర్ దాకా తీసుకుంటే 7 త్రైమాసికాలు విద్యా దీవెన సొమ్ము మామూలుగా ప్రతి త్రైమాసికానికి అప్రాక్సిమేట్లీ 650 కోట్ల నుంచి 700 కోట్లు అప్రాక్సిమేట్గా అవుతుంది. అంటే దాదాపుగా 7 త్రైమాసికాలంటే దాదాపుగా 4,500 కోట్లు. ఇచ్చింది ఎంత అంటే కేవలం 700 కోట్లు. మిగతాదంతా గాలి కొదిలేసినారు. ప్రతి ఏప్రిల్ 2024లో వసతి దీవెన కింద 1,100 కోట్లు మన హయాంలో ఇచ్చేవాళ్ళం. ప్రతి ఏప్రిల్లో ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. ఏప్రిల్ 2024 1,100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1,100 కోట్లు. 2,200 కోట్లకు సంబంధించి వసతి దీవెన డబ్బులు పూర్తిగా స్టాప్ అయిపోయింది. విద్యా దీవెన వసతి దీవెన పరిస్థితులు ఈ స్థాయిలోకి వచ్చేసరికి పిల్లలు చదివే పరిస్థితి లేదు. పిల్లలను కాలేజీలకు పంపించే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు. కాలేజీలు వీళ్ళను ఉచితంగా చదివించే పరిస్థితిలోకి కాలేజీ యాజమాన్యాలు లేవు. అవి నడవాలి, అవి బ్రతకాలి, వాళ్లకు జీతాలు ఇవ్వాలి. చివరికి పిల్లల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్న పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి.
పంటల గురించి చెప్పాల్సిన పనుల. రైతులకు ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పట్టించుకునే నాతులు లేడు. ఈ క్రాప్ అనేది ఈరోజు కనపడకుండా పోయింది. ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ ఆధారంగా సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ కింద ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకేలో అలర్ట్ వచ్చేది. అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడ ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ అలర్ట్ ఇచ్చేవాడు. ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. మార్క్ఫెడ్కి సంబంధించి జాయింట్ ఎండి హోదాలు. వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో ఇంటర్వెన్షన్ జరిగి ఆ పంటకు తోడుగా నిలబడే పరిస్థితి ఉండేది. ఆర్బీకేలలో ఒక చాట్ వేసేవాళ్ళం, ఏ పంటకు గిట్టుబాటు ధర ఇది అని. ఆ రేటు కన్నా తక్కువ రేటు ఎక్కడైనా ఉంది అన్న పరిస్థితి ఉంటే వెంటనే అలర్ట్ వచ్చేది. ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయి ప్రతి రైతుకు గిట్టుబాటు ధరలు వచ్చేటివి. ఈ క్రాప్ పోయింది, ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి, ఉచిత పంటల బీమా పోయింది, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. రైతు భరోసాగా మనం రైతుకు పెట్టుబడి సహాయంగా క్రమం తప్పకుండా మనం రైతుకు తోడుగా ఉండే కార్యక్రమాలు మనం చేసి రైతుకి ఇచ్చే కార్యక్రమం 13,500 మనం ఇస్తూ ఉంటే కళ్ళబోలి మాటలతో రైతులను భ్రమపట్టించి రైతు భరోసా పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే, రైతు భరోసాకు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నాడు. పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక మేము 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకు కలిపితే 20,000, 20,000 2 ఏళ్ళకు కలిపితే 40,000 ఇవ్వాలి. 40,000కు గాను ఇచ్చింది కేవలం 5,000. ఏ రైతుకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట తీసుకున్న రైతులకు ఈరోజు నష్టమే. ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి, టొమాటో, సజ్జలు, పెసలు, మెనుములు, చీని, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి చూసుకుంటే మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే మాదిరిగా ఉంది, టొమాటో పరిస్థితి మళ్ళీ అదే మాదిరిగా ఉంది, చీనీ పరిస్థితి అదే మాదిరిగా ఉంది. ఎక్కడ చూసినా కూడా దళారీ వ్యవస్థ, ఎక్కడ చూసినా కూడా కల్తీ విత్తనాలు, కల్తీ యూరియాలు, కల్తీ పెస్టిసైడ్స్. మొట్టమొదటిసారిగా నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. 5 సంవత్సరాలు మన పరిపాలన మనం చేసాం. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ మనం చూసామా ఎరువుల కోసం రైతులు రోడ్లు ఎక్కడం? నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నాకు. అసలు ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం పనిచేస్తూ ఉందా? చివరికి ఎరువుల్లో కూడా స్కాములు చేసి ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలిచే విధంగా ఆర్బీకేల ద్వారా రైతులకు దగ్గరికి దాన్ని సప్లై చేయాల్సింది పోయి ఏకంగా ప్రైవేటుకు ఎరువులు కేటాయింపులు ఎక్కువ చేసి ప్రైవేట్ వాళ్ళతో వీళ్ళు దళారీలతో డీల్ సెట్ చేసుకొని వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి రేట్లు ఎక్కువ పెట్టి 263 రూపాయలకు సంబంధించిన యూరియా మరో 200 రూపాయలు ఎక్స్ట్రా రేటుకి అమ్మేట్టుగా అందులో వీళ్ళకి ఇంత కమిషన్ మాట్లాడుకొని అసలు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఈ మాదిరిగా పాలన సాగుతూ ఉంది. మరోవైపు చూస్తే బాబు షూరిటీ పోయి మోసం గ్యారంటీగా నిలబడిన పరిస్థితి. ఇది మరోవైపు చూస్తే సూపర్ 6లు, సూపర్ 7లు ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు విద్యారంగాన్ని ఏ రకంగా నాశనం చేస్తూ ఉన్నారో కూడా మన కళ్ళ ఎదుటే బాధాకరమైన పిక్చర్ కనిపిస్తుంది. అసలు నిజంగా మన హయాంలో జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు కన్నా పరిపాలన చేసిందంటే నేను చెప్తా ఉన్నా, ప్రతి గవర్నమెంట్ చదువు స్కూల్లో నుంచి వచ్చిన పిల్లాడు 1వ తరగతి పిల్లోడు 10వ తరగతి 10 ఏళ్ళ మన హయాం, ఆ పిల్లాడు 10 సంవత్సరానికి పాస్ అయ్యేసరికి ఆ పిల్లోడు ఐబీ సర్టిఫికెట్తో, ఇంగ్లీష్ మీడియం ఐబీ సర్టిఫికెట్తో, నేను సిబిఎస్ఈ గురించి కూడా మాట్లాడడంలా, ఇంగ్లీష్ మీడియంతో ఐబీ సర్టిఫికెట్తో పాస్ అయ్యిండు. అనర్గళంగా
3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులు అటెండ్ అవుతూ అనర్గళంగా వెస్టర్న్ యాక్సెంట్తో అంటే అమెరికన్ యాక్సెంట్తో అనర్గళంగా ఆ పిల్లోడు మాట్లాడే పరిస్థితి ఉండేది. 8వ తరగతి పిల్లాడికి ప్రతి పిల్లాడికి 8వ తరగతికి వస్తానే పిల్లోని చేతుల్లో ట్యాబులు కనిపించే పరిస్థితితో ఆ పిల్లాడి చదువులు, ఐబీ చదువులు, టోఫుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత, 8వ తరగతి పిల్లల ట్యాబులతో వాళ్లకు ఏకంగా సాఫ్ట్వేర్ మీద అవగాహన, ఇంటర్నెట్తో వాళ్ళని అనుసంధానము, అన్నిటితో పాటు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, ఇవన్నీ కలిపి అసలు ఆ పిల్లాడి ఏ స్టేజ్లో వచ్చేవాడంటే అసలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఒక గేట్వే అయ్యేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, అటువంటి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు అందుబాటులోకి వచ్చేది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని తెరమరుగు చేసేశారు. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి మన హయాంలో ఉన్నవి పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితులు. 8వ తరగతి పిల్లలకు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేటివి ఈరోజు ట్యాబుల గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇచ్చే పరిస్థితి దేవుడు ఎరుగు, కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మన హయాంలో ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే అసలు ఆ స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నాడు నేడు పనులు ఈరోజు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితులు. బాధ ఎక్కడ కలుగుతుందనంటే నాడు నేడు పనులు ఆగిపోవడమే కాకుండా కనీసం వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయలేని అధ్వానమైన పరిస్థితులకి మొత్తం విద్యా వ్యవస్థను నెట్టేసింది. రోజుకొక మెనూతో గోరుముద్ద అనే కార్యక్రమం మన హయాంలో గొప్పగా నిర్వర్తించిన కార్యక్రమం ఈరోజు కనుమరుగైపోయింది. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డ్స్ చూసినాం. ఎమ్మెల్యేల దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం రికమెండేషన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజలు వచ్చి అడిగిన పరిస్థితులను మనం చూస్తాం. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమంటే 5 లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. గత ఏడాది తల్లికి వందనం అని చెప్పి మనం పెట్టిన అమ్మఒడిని వాళ్ళ తల్లికి వందనం అని పేరు మార్చినారు. గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అని అన్నారు. చివరికి అక్కడ 30 లక్షల మంది పిల్లలను ఎగరగొట్టేసినారు. 15,000 కాస్త 13,000 అన్నారు. 13,000 కాస్త తీరా ఎంత ఇచ్చినారని చూస్తే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000. నిజంగా బాధ ఎక్కడ కనిపిస్తుందనంటే నాడు నేడు అనే గొప్ప కార్యక్రమం ద్వారా మనం రూపురేఖలు మార్చే కార్యక్రమం మనం చేస్తే ఆ నాడు నేడు పనుల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడైతే పెట్టారో ఆ ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ కూడా వీళ్ళు సరిగ్గా చేయక కురుపాంలో నియోజకవర్గంలో ఏకంగా 2 పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామర్లు. హాస్పిటల్లో ఇంకా 30 మంది పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారు. నెల రోజుల క్రితం జాండీస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకునే నాతుడు లేడు. ఎక్స్ఎమ్మెల్యే మన కంటెస్టెడ్ క్యాండిడేట్ పోయి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి నిలదీస్తే తప్ప. ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ త్రైమాసికానికి సంబంధించింది మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. ఎన్నికలు రావడం, అక్కడ నుంచి పోస్ట్పోన్మెంట్ జరిగితే
2024 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్లో త్రైమాసికాన్ని నుంచి మొదలు పెడితే ఈ సెప్టెంబర్ దాకా తీసుకుంటే 7 త్రైమాసికాలు విద్యా దీవెన సొమ్ము మామూలుగా ప్రతి త్రైమాసికానికి అప్రాక్సిమేట్లీ 650 కోట్ల నుంచి 700 కోట్లు అప్రాక్సిమేట్గా అవుతుంది. అంటే దాదాపుగా 7 త్రైమాసికాలంటే దాదాపుగా 4500 కోట్లు. ఇచ్చింది ఎంత అంటే కేవలం 700 కోట్లు. మిగతాదంతా గాలికి వదిలేసినారు. ప్రతి ఏప్రిల్ 2024లో వసతి దీవెన కింద 1100 కోట్లు మన హయాంలో ఇచ్చేవాళ్ళం. ప్రతి ఏప్రిల్లో ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. ఏప్రిల్ 2024 1100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1100 కోట్లు, 2200 కోట్లకు సంబంధించి వసతి దీవెన డబ్బులు పూర్తిగా స్టాప్ అయిపోయింది. విద్యా దీవెన వసతి దీవెన పరిస్థితులు ఈ స్థాయిలోకి వచ్చేసరికి పిల్లలు చదివే పరిస్థితి లేదు. పిల్లలను కాలేజీలకు పంపించే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు. కాలేజీలు వీళ్ళను ఉచితంగా చదివించే పరిస్థితిలోకి కాలేజీ యాజమాన్యాలు లేవు. అవి నడవాలి, అవి బ్రతకాలి, వాళ్లకు జీతాలు ఇవ్వాలి. చివరికి పిల్లల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్న పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. పంటల గురించి చెప్పాల్సిన పనుల, రైతులకు ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పట్టించుకునే నాతులు లేడు. ఈ క్రాప్ అనేది ఈరోజు కనపడకుండా పోయింది. ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ ఆధారంగా సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ కింద ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకేలో అలర్ట్ వచ్చేది. అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడ ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ అలర్ట్ ఇచ్చేవాడు. ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. మార్క్ఫెడ్కి సంబంధించి జాయింట్ ఎండి హోదాలు. వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో ఇంటర్వెన్షన్ జరిగి ఆ పంటకు తోడుగా నిలబడే పరిస్థితి ఉండేది. ఆర్బీకేలలో ఒక చాట్ వేసేవాళ్ళం, ఏ పంటకు గిట్టుబాటు ధర ఇది అని. ఆ రేటు కన్నా తక్కువ రేటు ఎక్కడైనా ఉంది అన్న పరిస్థితి ఉంటే వెంటనే అలర్ట్ వచ్చేది. ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయి ప్రతి రైతుకు గిట్టుబాటు ధరలు వచ్చేటివి. ఈ క్రాప్ పోయింది, ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి, ఉచిత పంటల బీమా పోయింది, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. రైతు భరోసాగా మనం రైతుకు పెట్టుబడి సహాయంగా క్రమం తప్పకుండా మనం రైతుకు తోడుగా ఉండే కార్యక్రమాలు మనం చేసి రైతుకి ఇచ్చే కార్యక్రమం 13,500 మనం ఇస్తూ ఉంటే కళ్ళబోలి మాటలతో రైతులను భ్రమబట్టించి రైతు భరోసా పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే, రైతు భరోసాకు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నాడు. పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక మేము 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకు కలిపితే 20,000, 20,000 2 ఏళ్ళకు కలిపితే 40,000 ఇవ్వాలి. 40,000కు గాను ఇచ్చింది కేవలం 5,000. ఏ రైతుకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట తీసుకున్న రైతులకు ఈరోజు నష్టమే. ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి, టొమాటో, సజ్జలు, పెసలు, మెనుములు, చీని. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి చూసుకుంటే మళ్ళీ ఉల్లి పరిస్థితి అదే మాదిరిగా ఉంది, టొమాటో పరిస్థితి మళ్ళీ అదే మాదిరిగా ఉంది, చీనీ పరిస్థితి అదే మాదిరిగా ఉంది. ఎక్కడ చూసినా కూడా దళారీ వ్యవస్థ, ఎక్కడ చూసినా కూడా కల్తీ విత్తనాలు, కల్తీ యూరియాలు, కల్తీ పెస్టిసైడ్స్. మొట్టమొదటిసారిగా నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. 5 సంవత్సరాలు మన పరిపాలన మనం చేసాం. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ మనం చూసామా ఎరువుల కోసం రైతులు రోడ్లు ఎక్కడం? నిజంగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది నాకు. అసలు ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం పనిచేస్తూ ఉందా? చివరికి ఎరువుల్లో కూడా స్కాములు చేసి
ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలిచే విధంగా ఆర్బీకేల ద్వారా రైతులకు దగ్గరికి దాన్ని సప్లై చేయాల్సింది పోయి ఏకంగా ప్రైవేటుకు ఎరువులు కేటాయింపులు ఎక్కువ చేసి ప్రైవేట్ వాళ్ళతో వీళ్ళు దళారీలతో డీల్ సెట్ చేసుకొని వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి రేట్లు ఎక్కువ పెట్టి 263 రూపాయలకు సంబంధించిన యూరియా మరో 200 రూపాయలు ఎక్స్ట్రా రేటుకి అమ్మేట్టుగా అందులో వీళ్ళకి ఇంత కమిషన్ మాట్లాడుకోను. అసలు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా ఈ మాదిరిగా పాలన సాగుతూ ఉంది. మరోవైపు చూస్తే బాబు షూరిటీ పోయి మోసం గ్యారంటీగా నిలబడిన పరిస్థితి. ఇది మరోవైపు చూస్తే సూపర్ 6లు సూపర్ 7లు ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు విద్యారంగాన్ని ఏ రకంగా నాశనం చేస్తూ ఉన్నారో కూడా మన కళ్ళ ఎదుటే బాధాకరమైన పిక్చర్ కనిపిస్తుంది. అసలు నిజంగా మన హయాంలో జగన్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు కన్నా పరిపాలన చేసిందంటే నేను చెప్తా ఉన్నా, ప్రతి గవర్నమెంట్ చదువు స్కూల్లో నుంచి వచ్చిన పిల్లాడు 1వ తరగతి పిల్లోడు 10వ తరగతి 10 ఏళ్ళ మన హయాం ఆ పిల్లాడు 10 సంవత్సరానికి పాస్ అయ్యేసరికి ఆ పిల్లోడు ఐబీ సర్టిఫికెట్తో ఇంగ్లీష్ మీడియం ఐబీ సర్టిఫికెట్తో నేను సిబిఎస్ఈ గురించి కూడా మాట్లాడడంలా ఇంగ్లీష్ మీడియంతో ఐబీ సర్టిఫికెట్తో పాస్ అయ్యిండు. అనర్గళంగా 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులు అటెండ్ అవుతూ అనర్గళంగా వెస్టర్న్ యాక్సెంట్తో అంటే అమెరికన్ యాక్సెంట్తో అనర్గళంగా ఆ పిల్లోడు మాట్లాడే పరిస్థితి ఉండేది. 8వ తరగతి పిల్లాడికి ప్రతి పిల్లాడికి 8వ తరగతికి వస్తానే పిల్లోని చేతుల్లో ట్యాబులు కనిపించే పరిస్థితితో ఆ పిల్లాడి చదువులు ఐబీ చదువులు టోఫుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత 8వ తరగతి పిల్లల ట్యాబులతో వాళ్లకు ఏకంగా సాఫ్ట్వేర్ మీద అవగాహన ఇంటర్నెట్తో వాళ్ళని అనుసంధానము అన్నిటితో పాటు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు ఇవన్నీ కలిపి అసలు ఆ పిల్లాడి ఏ స్టేజ్లో వచ్చేవాడంటే అసలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఒక గేట్వే అయ్యేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అటువంటి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు అందుబాటులోకి వచ్చేది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఇంగ్లీష్ మీడియము సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని తెరమరుగు చేసేశారు. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి మన హయాంలో ఉన్నవి పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితులు. 8వ తరగతి పిల్లలకు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేటివి ఈరోజు ట్యాబుల గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇచ్చే పరిస్థితి దేవుడు ఎరుగు, కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మన హయాంలో ప్రతి స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే అసలు ఆ స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నాడు నేడు పనులు ఈరోజు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితులు. బాధ ఎక్కడ కలుగుతుందనంటే నాడు నేడు పనులు ఆగిపోవడమే కాకుండా కనీసం వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయలేని అధ్వానమైన పరిస్థితులకి మొత్తం విద్యా వ్యవస్థను నెట్టేసింది. రోజుకొక మెనూతో గోరుముద్ద అనే కార్యక్రమం మన హయాంలో గొప్పగా నిర్వర్తించిన కార్యక్రమం ఈరోజు కనుమరుగైపోయింది. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డ్స్ చూసినాం. ఎమ్మెల్యేల దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం రికమెండేషన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజలు వచ్చి అడిగిన పరిస్థితులను మనం చూస్తాం. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమంటే 5 లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. గత ఏడాది తల్లికి వందనం అని చెప్పి మనం పెట్టిన అమ్మఒడిని వాళ్ళ తల్లికి వందనం అని పేరు మార్చినారు.
గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అని అన్నారు. చివరికి అక్కడ 30 లక్షల మంది పిల్లలను ఎగరగొట్టేసినారు. 15,000 కాస్త 13,000 అన్నారు. 13,000 కాస్త తీరా ఎంత ఇచ్చినారని చూస్తే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000. నిజంగా బాధ ఎక్కడ కనిపిస్తుందనంటే, నాడు నేడు అనే గొప్ప కార్యక్రమం ద్వారా మనం రూపురేఖలు మార్చే కార్యక్రమం మనం చేస్తే, ఆ నాడు నేడు పనుల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడైతే పెట్టారో ఆ ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ కూడా వీళ్ళు సరిగ్గా చేయక కురుపాంలో నియోజకవర్గంలో ఏకంగా 2 పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామర్లు. హాస్పిటల్లో ఇంకా 30 మంది పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారు. నెల రోజుల క్రితం జాండీస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకునే నాతుడు లేడు. ఎక్స్ఎమ్మెల్యే మన కంటెస్టెడ్ క్యాండిడేట్ పోయి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి నిలదీస్తే తప్ప. ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ త్రైమాసికానికి సంబంధించింది మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. ఎన్నికలు రావడం, అక్కడ నుంచి పోస్ట్పోన్మెంట్ జరిగితే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్లో త్రైమాసికాన్ని నుంచి మొదలు పెడితే ఈ సెప్టెంబర్ దాకా తీసుకుంటే 7 త్రైమాసికాలు విద్యా దీవెన సొమ్ము మామూలుగా ప్రతి త్రైమాసికానికి అప్రాక్సిమేట్లీ 650 కోట్ల నుంచి 700 కోట్లు అప్రాక్సిమేట్గా అవుతుంది. అంటే దాదాపుగా 7 త్రైమాసికాలు అంటే దాదాపుగా 4,500 కోట్లు. ఇచ్చింది ఎంత అంటే కేవలం 700 కోట్లు. మిగతాదంతా గాలికి వదిలేసినారు. ప్రతి ఏప్రిల్ 2024లో వసతి దీవెన కింద 1,100 కోట్లు మన హయాంలో ఇచ్చేవాళ్ళం. ప్రతి ఏప్రిల్లో ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. ఏప్రిల్ 2024 1,100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1,100 కోట్లు. 2,200 కోట్లకు సంబంధించి వసతి దీవెన డబ్బులు పూర్తిగా స్టాప్ అయిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన పరిస్థితులు ఈ స్థాయిలోకి వచ్చేసరికే పిల్లలు చదివే పరిస్థితి లేదు. పిల్లలను కాలేజీలకు పంపించే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు. కాలేజీలు వీళ్ళను ఉచితంగా చదివించే పరిస్థితిలోకి కాలేజీ యాజమాన్యాలు లేవు. అవి నడవాలి, అవి బ్రతకాలి, వాళ్లకు జీతాలు ఇవ్వాలి. చివరికి పిల్లల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్న పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. పంటల గురించి చెప్పాల్సిన పనుల. రైతులకు ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు పట్టించుకునే నాతులు లేడు. ఈ క్రాప్ అనేది ఈరోజు కనపడకుండా పోయింది. ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ ఆధారంగా సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ కింద ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకేలో అలర్ట్ వచ్చేది. అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడ ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ అలర్ట్ ఇచ్చేవాడు. ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. మార్క్ఫెడ్కి సంబంధించి జాయింట్ ఎండి హోదాలు. వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో ఇంటర్వెన్షన్ జరిగి ఆ పంటకు తోడుగా నిలబడే పరిస్థితి ఉండేది. ఆర్బీకేలలో ఒక చాట్ వేసేవాళ్ళం, ఏ పంటకు గిట్టుబాటు ధర ఇది అని. ఆ రేటు కన్నా తక్కువ రేటు ఎక్కడైనా ఉంది అన్న పరిస్థితి ఉంటే వెంటనే అలర్ట్ వచ్చేది. ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయి ప్రతి రైతుకు గిట్టుబాటు ధరలు వచ్చేటివి. ఈ క్రాప్ పోయింది, ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి, ఉచిత పంటల బీమా పోయింది, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. రైతు భరోసాగా మనం రైతుకు పెట్టుబడి సహాయంగా క్రమం తప్పకుండా మనం రైతుకు తోడుగా ఉండే కార్యక్రమాలు మనం చేసి రైతుకి ఇచ్చే కార్యక్రమం 13,500 మనం ఇస్తూ ఉంటే
కళ్ళబోలి మాటలతో రైతులను భ్రమపట్టించి రైతు భరోసా పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే, రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నాడు. పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక మేము 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకు కలిపితే 20,000, 20,000 2 ఏళ్ళకు కలిపితే 40,000 ఇవ్వాలి. 40,000కు గాను ఇచ్చింది కేవలం 5,000. ఏ రైతు